హాయ్ వెల్కమ్ టు రేషునాగి అఫీషియల్. ఇంక నేను ఈరోజు అయితే చికెన్ పచ్చడి పెడుతున్నాను. ఇంకా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నా. దాన్ని క్లీన్గా వాష్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఒక బాండీలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి అంటే దాంట్లో వాటర్ క్వాంటిటీ అంతా ఎక్స్ట్రా బయటకు వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఇట్లా వీడియోలో చూపించినట్టు వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ వేరే బాండీ పెట్టుకొని దానికి ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ హార్డ్గా అంటే క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పికిల్ తినేటప్పుడు హార్డ్గా అనిపిస్తుంది. ఇంకా ఈ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కేజీ చికెన్ కాబట్టి నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మీడియంగా కుక్ అవుతూ మంచిగా వస్తుంది. లాస్ట్కి అయితే ఇలా పైన బుజురుగా వచ్చి సైడ్ చూడండి రెడ్ అయిపోయింది. ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు. తర్వాత హాఫ్ కేజీకి నేను 3 లెమన్స్ తీసుకున్నా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చల్లగా అయిన తర్వాత దాంట్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా, కొంచెం సాల్ట్ ఆల్రెడీ ముందు యాడ్ చేసుకుంటాం కదా, అందుకే కొంచెమే సాల్ట్. ఇంకా మన స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూల్ అయిన తర్వాత కలుపుకోవాలన్నమాట. వన్స్ ఈ చికెన్ కలుపుకున్న తర్వాత కొంచెం లెమన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మేము యాడ్ చేసుకొని స్టోరేజ్కి మాత్రం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోరేజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది ఒక 1 వీక్లో అయిపోతుంది. 1 వీక్ కూడా పట్టదు, 4-5 డేస్లో అయిపోతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.